మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. మరి ప్రతి ఉదయం మీతో ఈ రీతిగా గడుపుటకు దేవుడిచ్చినటువంటి భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి ప్రతి ఉదయకాలమున మీరు ఎంతో ఆసక్తితో దేవుని యొక్క వాక్యమును ఆలపిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నా. ఈరోజు మానవుని యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఆయన సన్నిధి. దేవుని యొక్క ప్రసన్నత కొరకై, దేవుని యొక్క దీవెన కొరకై, దేవుని యొక్క శక్తివంతమైనటువంటి జీవితము పొందాలి అనుకున్న ప్రతి వ్యక్తి కూడా ఆయన సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి. ఎవరైతే ఆయన సన్నిధిలో గడపడం నేర్చుకుంటారో అట్టి బిడ్డలను దేవుడు బహుగా దీవిస్తాడు, బహుగా హెచ్చిస్తాడు, బహుగా ఆశీర్వదిస్తాడని దేవుని సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అయితే మొదటగా ఆయన సన్నిధిలో మనము ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి అనేటువంటిది నేను మీకు తెలియపరచాలని ఆశిస్తూ ఉన్నాను. మరి మొదటిగా ఆయన సన్నిధిలో నిందారహితులు ఉండాలి. మనం ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నేను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము 99 ఏండ్ల వాడు, అనగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాడు. అయినను దేవుడు తనతో మాట్లాడుతున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట, ఇదిగో నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై ఉండు, నిందారహితుడువై. ఈరోజు మరి నింద లేని మానవుడు భూమి మీద లేడు. నింద లేనటువంటి జీవితము దేవునికి మహిమ తీసుకురాలేదు. నింద లేనటువంటి జీవితము వల్ల మరి దేవునికి ఎలాంటి ఉపయోగం లేదు. ఏ వ్యక్తి అయితే భూమి మీద నిందల భరిస్తాడో, ఏ వ్యక్తి అయితే నిందలను సహిస్తాడో, ఏ వ్యక్తి అయితే నిందల పాలవుతాడో అతడే దేవుని కొరకు నిలవబడగలుగుతాడు. అతని ద్వారే దేవుని యొక్క నామము హెచ్చించబడుతుందని మనము గుర్తించాలి. అబ్రహాము ఇదిగో ఒక నింద చేత, ఒక అవమానము చేత ఇదిగో జీవిస్తున్నటువంటి వ్యక్తి. 99 ఏండ్ల వాడైనప్పటికీ కూడా దేవుని ఆశీర్వాదం లేదు, దేవుని యొక్క దీవెన లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు, సంతానం లేకుండా. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా తనను తాను సరిచేసుకున్నాడు, తనను తాను భద్రపరుచుకున్నాడు, తనను తాను కాపాడుకున్నాడు, దేవుడు తనను బహుగా దీవించి, బహుగా ఆశీర్వదించి అభివృద్ధి పరిచాడు. ఈరోజు నా జీవితంలో కూడా ఇదిగో ప్రయాసపడదాం, నింద లేనటువంటి జీవితాన్ని కలిగి ఉందాం. అలాగే రెండవదిగా చూసినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము మరి 1వ వచనాన్ని చూసినట్లయితే, ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చూడండి ఎంత చక్కని జీవితాన్ని కలిగి ఉన్నాడు యోబు. చెడుతనమును విసర్జించి, ఊజు దేశమందు ఒక మరి యోబు అని ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఈరోజు చెడుతనము మనుషులను వెంటాడుతుంది. ఈరోజు చెడుతనము మనుషులను పాడు చేస్తుంది. ఈరోజు చెడుతనము వారి ఆశీర్వాదమునకు, వారి అభివృద్ధికి, వారి యొక్క దీవెనకరమైనటువంటి జీవితమునకు అడ్డుగా నిలుస్తూ
యెషయా ప్రవక్త అంటూ ఉన్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో మీ పాపములు అడ్డుగా ఉన్నవి అంటారు. కనుక మన యొక్క పాపములు మన అభివృద్ధికి, మన దీవెనకు, మన ఆశీర్వాదములకు అడ్డుగా ఉంటున్నాయి అని మనము గమనించాలి, గుర్తించి అట్టి మరి చెడుతనమును మనము విసర్జించడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నీవు విసర్జించగలుగుతావో అప్పుడు నీవు ఆశీర్వాదములకు యోగ్యుడుగా మార్చబడతావు. విసర్జించబడుట అనగా విడిచిపెట్టుట, మరలా చూడలేనటువంటి స్థితి. కనుక నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, ఆయన సన్నిధిలో మొదటిగా మనము నిందారహితులము ఉండాలి. రెండవదిగా చెడుతనమును విసర్జించిన వారమై ఉండాలి. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనములో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. ప్రభువునందు ప్రియులారా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. పరిపూర్ణులుగా, పరిపూర్ణత. ప్రభువునందు మనము దినదినము పరిపూర్ణులముగా మార్చబడాలి. దినదినము పరిపూర్ణతలోనికి రావాలి. అసంపూర్ణమైనటువంటి పరిస్థితుల నుండి, అసంపూర్ణమైన జీవితము నుండి, అసంపూర్ణమైన ఆలోచనల నుండి పరిపూర్ణతలోకి మనం ఎప్పుడైతే వస్తామో మనలను మనము దీవెనలోనికి నడిపించుకుని వారమవుతాం. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, ఏ మాటలు వినొచ్చున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన సన్నిధిలో ఇదిగో మనము కనబడుటకు మనలను మనము సిద్ధపరచుకోవడమే కాకుండా మనలను మనము సరి చేసుకొనవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అని దేవుని సేవకునిగా మీకు చెప్పుచ్చు ఉన్నా. అదేమిటి అనగా, ఇదిగో ఈ నిందలు మోపే ఈ లోకములో, నిందలతో నిండిన ఈ లోకములో మనలను మనము నిందారహితులుగా దేవుని ఎదుట కనబరుచుకున్నట్టుకు మనలను మనము సరి చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మన నిందలను పట్టుకునే దేవుడు కాడు, మన నిందలను లెక్క చేసే దేవుడు కాడు. ఆయన మనపై ఉన్న నిందలను తొలగించే దేవుడు. అలాగే రెండవదిగా చెడుతనమును విసర్జించేవారు. ఈరోజు భూమి మీద చెడు లేనటువంటి స్థలము లేకుండా అయిపోయింది. ఎక్కడ చూచినా చెడుతనం, ఎక్కడ చూచినా చెడు ఆలోచనలు, ఎక్కడ చూచినా చెడు తలంపులు, ఎక్కడ చూచినా చెడుతో నిండినటువంటి కార్యకలాపాలు. ఇలాంటి ఈ లోకములో మరి మనము చెడుతనమును విసర్జించేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. చెడుతనము అనేటువంటిది మనిషిని ఎదగపోకుండా చేసేటువంటిదని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అలాగే చివరిగా మరి మనలను మనము దేవుని సన్నిధిలో పరిపూర్ణతలోకి నడిపించుకోవాలి. ఆయన పరిపూర్ణుడు కనుక పరిపూర్ణుడు, మనము కూడా పరిపూర్ణులముగా మార్చబడాలి. ఆయన సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు ఆ పరిపూర్ణత అనగా ఆ పరిశుద్ధాత్మ అభిషేకం, ఆ పరిశుద్ధాత్మ నడిపింపు, ఆ పరిశుద్ధాత్మ ఆలోచనలు, ఆ పరిశుద్ధాత్మ కదలిక, ఆ పరిశుద్ధాత్మలో మనలను మనము పరిపూర్ణతలోనికి తెచ్చుకోవాలి. అప్పుడే నా జీవితము ఇదిగో అనేక మందికి మాదిరికరముగా ఉండడమే కాకుండా మనకు దీవెనకరముగా ఉంటుంది, ఆశీర్వాదకరముగా ఉంటుంది. కనుక ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో ఒక మంచి తీర్మానమును కలిగి ప్రభువు కొరకై జీవించాలని ఈ దినాన్నంతటిని దేవుడు నీకు దీవెనకరముగా మార్చునుగాక. ఆమేన్.